నమస్తే ఎయిర్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 11కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ ఎవరైతే ఆంధ్ర అలాగే తెలంగాణ నుంచి ఈ ఎన్విఎస్ నాన్ టీచింగ్ పోస్టులకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం కొన్ని పోస్టులు అయితే జనరల్ హిందీ 10 మార్క్స్కి, కొన్ని పోస్టులు అయితే జనరల్ హిందీ 15 మార్క్స్ అడుగుతున్నారు. కాబట్టి అందులో ఇక్కడ ఈ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్త చేయాలి. కాబట్టి అందరి రిక్వెస్ట్ మేరకు అయితే ఈ సిరీస్ని తీసుకోవడం జరిగింది. ఇంకా ఇప్పటివరకు ఎవరైతే మరి ఈ వీడియోస్ ఈ క్లాసెస్ చూడలేదో కింద ప్లేలిస్ట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ హిందీ ఇన్ తెలుగు అని చెప్పేసి ఇక్కడ మనం సులభంగా 0 to 0 లెవెల్లో ఈ క్లాసెస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అందరికీ కూడా ఉపయోగపడుతున్నాయి. సో ఈ టాపిక్ వైజ్ ఏదైతే జనరల్ హిందీ బేసిక్ టాపిక్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో అలాగే మల్టిపుల్ టాపిక్స్ కూడా తీసుకొచ్చి మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఈ క్లాస్ అయితే జరుగుతుందండి. ఈ క్లాస్ ప్రతిరోజు ఉదయం 10 గంటలకైతే ఉంటుంది. ఎవరు కూడా మిస్ కావద్దండి. అలాగే ఇప్పటివరకు ఇంకెవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా మందికి రీచ్ అయ్యేటట్టుగా. సో అలాగే మరి ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్కటి కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూమ్లో అయితే వస్తుందండి. ఇక్కడ ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే మరి ఇంకెవరైతే అప్లై చేసుకోలేదు, ఇంకా మేము మిస్ అయ్యామనుకున్న వాళ్ళకైతే మరి ఇది 14th May వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎలా అప్లై చేయాలి, ఏంటి అర్హతలు, ఏమేమి పోస్టులు ఉన్నాయి, పోస్టులకి ఎలా శాలరీ ఉండబోతుంది, అలాగే దానికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, ఇవన్నీ కూడా మనకు క్లియర్గా అయితే నేను వీడియో చేశాను. మీరు ఛానల్లో వెళ్ళేసి 2 వీడియోలు ఉంటాయి. 2 వీడియోలు కూడా చూసినట్లయితే మీకు అవగాహన వీడియో వస్తుంది. దాన్ని బట్టి మీరు నీట్గా క్లియర్గా అప్లై చేయొచ్చండి. సో ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే మరి ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకైతే ఎవరైతే డిఎస్సి 2024 హిందీ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అయితే ప్రాక్టీస్ సెట్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటివరకు అయితే మనం 57 చేసాం. సో 57 వరకు కూడా చాలా సక్సెస్ఫుల్గా నిర్విరామంగా అండి. సో ఇప్పటివరకు ఎటువంటి బ్రేక్ లేకుండా అయితే సక్సెస్ఫుల్గా చేసాం. సో దానికి కూడా ఆదరించినందుకు అందరికీ కూడా ఇంకొకసారి థ్యాంక్స్ అండి. సో మరి అలాగే ఆదరించాలని కోరుకుంటూ మరి ఈ లైవ్ సెషన్స్ ఏవైతే ఉంటాయి, ఈ క్లాసెస్ ఏవైతే ఉంటాయి, మీకు ఎగ్జామ్ డేట్ వరకు కూడా అయితే మీకు కంపల్సరీగా ఉంటాయండి. సో ఎవరు కూడా మిస్ కావద్దండి. సో చాలా మంచి కంటెంట్ అయితే ఇస్తాం కాబట్టి సో మీ యొక్క అభిప్రాయాలు, మీ యొక్క ఒపీనియన్, మీ యొక్క సజెషన్స్ కూడా అన్ని ఇచ్చినట్లయితే దానికి అనుగుణంగా అవన్నీ కూడా తీసుకుని మీకు మంచి కంటెంట్ అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తుంది. సో మొదటిగా ఇవాళ ప్రశ్న చూసేద్దాం మనం. ఇవాళ ప్రశ్న మీ స్క్రీన్ ముందుకు చూడండి. जो शब्द संज्ञा या सर्वनाम की विशेषता का बोध कराएं उन्हें क्या कहते हैं. అంటే ఏవైతే పదాలు ఏవైతే పదాలు సంజ్ఞ యా సర్వనామం, సంజ్ఞ అంటే నామవాచకము నౌన్, సర్వనామం అంటే ప్రొనౌన్ సర్వనామాలు యొక్క విశేషతను తెలుపుతాయో వాటిని ఏమంటారు. ఉన్హే అంటే వాటిని, ఉన్హే అంటే వాటిని అని అర్థం అండి. ఓకే, ఉన్హే అంటే వాటిని అని అర్థమవుతుంది. ఏమంటారు అని అడుగుతున్నారు. సంజ్ఞ, సర్వనామ, విశేషణ్, క్రియ. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇంతకుముందు వీడియోలో సంజ్ఞ సర్వనామం చెప్పుకున్నాం కాబట్టి అందరూ కూడా విశేష అనేటువంటిది చూడండి. మన క్వశ్చన్లోనే హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ మనకు దొరికిపోతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సంజ్ఞ సర్వనామంకి విశేషత అని ఇక్కడ విశేషత కనిపిస్తుంది కదా. సో ఆటోమేటిక్గా మీరు రిలేట్ చేయొచ్చండి విశేషణ్ అని చెప్పేసి. రైట్, ఇవాళ టాపిక్ వచ్చేసి మనం విశేషణ్ అనే టాపిక్ మీద క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరిగింది. రైట్, రెండవ ప్రశ్న చూడండి. మరి విశేషణ్కి కితనే భేద్ హోతే హే. ప్రతి దాంట్లో హిందీలో గ్రామర్ వచ్చేసప్పటికి మరొక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ అని ఏమంటారు, దాని యొక్క టైప్స్ అయితే పక్కా ఉంటాయండి. ఆ టైప్స్ని బట్టి మనకు మరి క్వశ్చన్స్ అనేవి కూడా తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి అవి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాగైతే తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం ప్రకార్ అన్న, భేద్ అన్న కూడా టైప్స్ అని అర్థం. ఓకే, మరి విశేషణ్ యొక్క ఎన్ని రకాలు ఉన్నాయి హిందీలో అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్లో 3, 4, 5, 6 అంటే 3, 4, 5, 6. మరి ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఏంటంటే సార్ ఈ నాలుగు రకాలు ఏంటంటివి అన్నట్లయితే గుణవాచక్ విశేషణ్, గుణవాచక్, రెండవది వచ్చేసి సంఖ్యావాచక్. మరి సంఖ్యావాచకులు కూడా ఇంకా రకాలు వస్తాయి. మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ రాబోయే సెట్స్లో కూడా అయితే మనం కొన్ని క్వశ్చన్స్ తీసుకొస్తున్నాం. నెక్స్ట్ మూడవది తీసుకున్నట్లయితే మనకి పరిమాణవాచక్ అని వస్తుందండి. ఏమొస్తుందండి? పరిమాణవాచక్ సర్వనామ్. నాలుగవది చూసుకున్నట్లయితే సార్వనామిక్ విశేషణ్ అని చెప్పేసి వస్తాయి. సార్వనామిక్ విశేషణ్, ఇవి 4 రకాలండి. రైట్, సో మరి మీరందరూ కూడా నోట్స్ రాసుకుంటున్నారు అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇక్కడ कौन सा भेद विशेषण का नहीं है. చూడండి ఇంతకుముందు 4 అని చెప్పుకున్నాం కదా, అందులో ఏది కాదు అదే మన యొక్క ఆన్సర్ అనమాట. ఇక్కడ గుణవాచక అని చెప్పుకున్నాం, సంఖ్యావాచక అని చెప్పుకున్నాం, మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రశ్నవాచక అని చెప్పుకున్నాం, అలాగే పరిమాణవాచక అని చెప్పుకున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీరు అందరు చేస్తున్నారు. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇది మరి ప్రశ్నవాచక అనేటువంటిది ఇక్కడ ఉండదండి. సో ప్రశ్నవాచక ఎక్కడ వస్తుందండి? సో మనం ఇంతకుముందు క్లాస్ డిస్కస్ చేసాం, సర్వనామం అనేటువంటి టాపిక్లో వస్తుంది. రైట్, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. किसी व्यक्ति,
या वस्तु के गुण दोष रंग आदि का बोध कराए उसे क्या कहते हैं అంటే ఏదైనా ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క గుణాలను కానీ దోషాలను కానీ మరి వాళ్ళ యొక్క రంగు కానీ వాళ్ళ యొక్క స్థితిని కానీ తెలిపేటువంటి ఇలా మొదలగునటువంటి సిచ్యువేషన్స్ని కానీ స్థితులను పరిస్థితులను కలిగి తెలిపేటువంటి పదాలని ఏమంటారు అని అంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే మరి పరిమాణవాచక్, సార్వనామిక్, గుణవాచక్, సంఖ్యావాచక్. సో ఇక్కడ చూడండి ఈజీగా నేను చెప్పాను కదా ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ సగం ఉంటుందని చెప్పేసి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గుణ అని ఇక్కడ ఉందా మరి కింద చూడండి ఇక్కడ మనకి ఏ ఆప్షన్ కనిపిస్తుంది, ఆప్షన్ డీలో గుణ అనేటువంటిది కనిపిస్తుంది రైట్, ఆప్షన్ డి, ఆప్షన్ సిలో అండి రైట్. సో ఆప్షన్ సిలో మనకు చూసినట్లయితే గుణవాచక్ అని కనిపిస్తుంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఇదే మనకు సరైన ఆన్సర్, గుణవాచక్ విశేషణ్ కరెక్ట్ అవుతుందండి రైట్. విశేషణ్ యొక్క మరి రెండు ఉంటాయి ఇందులో కూడా మీకు ఇక్కడ మీకు అవగాహన ఇస్తానండి. సో విశేషణ్ విశేష్య అని చెప్పేసి ఉంటుంది. సో రెండు పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి మీరు ఒక రెండు పదాలు ఇచ్చేసి ఇందులో విశేష ఏది అని అడగొచ్చు. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు అచ్చా లడక అనేటువంటిది ఉందనుకోండి రైట్, అచ్చా లడక రైట్. ఈ లడక అనేటువంటిది ఏమవుతుంది మనకి సంజ్ఞ పరంగా కదండి. సో సంజ్ఞ అన్నట్లయితే మరి సంజ్ఞ యొక్క విశేషణ అనుకున్నాం ఇంతకుముందు, సంజ్ఞ యా సర్వనామ్ కి విశేషత బతాతే ఉన్హే క్యా कहते हैं ఏమన్నాం విశేషణ్ అని అన్నాం రైట్. ఇది విశేషణము. మరి ఈ విశేషణము మరి దీనికి దేని యొక్క విశేషణం తెలుపుతుంది, సంజ్ఞ అని సర్వనామ్ సంజ్ఞ నామవాచకం యొక్క విశేషణం తెలుపుతుంది కాబట్టి ఇది మనకి ఏమవుతుందంటే విశేష్య అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఎటువంటి బైహార్ట్ కానీ ఈ చేయాల్సిన అవసరం లేదండి, మట్టి కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు అర్థం చేస్తున్నారంటే హిందీ చాలా ఈజీ అండి, చాలా మంచి స్కోరింగ్ సబ్జెక్టు. సో అందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది రైట్. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే నెక్స్ట్ ప్రశ్న, ఐదవ ప్రశ్న చూడండి. మయంక్ మీఠా ఆమ్ ఖా రహా హై మే విశేషణ శబ్ద కౌన్ సా హై. మయంక్ మీఠా ఆమ్ ఖా రహా హై అంటే ఇక్కడ ఏమంటున్నాడు, మయంక్ తీయని మామిడి పళ్ళు తింటున్నాడు, ఇందులోని యొక్క విశేషణము ఏంటిది అని అడుగుతున్నారు. ఇందులో ఈ విశేషణం ఏముందండి, తీయని అని ఉంది. సో తీయని అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మరి మీఠా అంటే తీయని, తీయదనం, తీయటి అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే రైట్, తీయటి. మరి దీన్ని చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఆప్షన్ విశేషణం ఏది ఇందులో అని అడుగుతున్నారు. ఈ విశేషణం ఏంటంటే ఇక్కడ మీఠా అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, మీఠా. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఆరవ ప్రశ్న. ఇక్కడ చూడండి డెఫినేషన్ ఇచ్చేసాడు. డెఫినేషన్ ఇచ్చేసి మీకు ఇది ఏ దానికి డెఫినేషన్ అని చెప్పేది అడుగుతున్నాడు. జో శబ్దో ఏవైతే పదాలో మరి अपने विशेषों की निश्चित या అనిశ్చిత్ సంఖ్య का बोध कराए उन्हें क्या कहते हैं. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా. సో విశేషణము విశేష్య అని చెప్పేసి. సో విశేష ఏదైతే అంటే సంఖ్యా సర్వనామాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఈజీగా ట్రిక్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా చేయగలరండి. సంఖ్యా సర్వనామం అని చెప్పేసి మనం మాట్లాడతాం కాబట్టి దాని విశేషణ గుర్తుపెట్టుకోండి రైట్. విశేష ఆ విశేషంకి ఇక్కడ మీరు కొట్టేసేయండి. విశేషణ ఉంది కదా దీన్ని సింపుల్గా షార్ట్కట్ కొట్టేసేయండి దీన్ని. సో ఇప్పుడు అప్పని ఏవైతే పదాలు ఆ పదాలు వాటి యొక్క విశేషణ యొక్క నిశ్చితము మరియు అనిశ్చితము అంటే ఎగ్జాక్ట్గా మరియు ఇన్అప్రోప్రియేట్గా సో మరి ఏవైతే ఉంటాయో ఆ సంఖ్య అనేటువంటిది యొక్క సంఖ్యని తెలుపుతుందో వాటిని ఏమంటారు. ఉనే క్యా कहते हैं వాటిని ఏమంటారు. సంఖ్యావాచకు, సార్వనామికు, స్థానవాచకు, పరిమాణవాచకు. మరి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్థానవాచక బదులు ఏం రావాలో కింద మీరు కామెంట్ చేసేయండి. చూడండి ఇలా మనకు అడుగుతూ ఉంటారు సార్వనామికు, సంఖ్యావాచకు, స్థానవాచకు, పరిమాణవాచకు అని చెప్పేసి. అయితే ఇక్కడ మనకు గుణవాచకం అనేటువంటిది రావాలి. సో నేను ఏం చెప్పాను క్వశ్చన్లోనే సగం ఆన్సర్ ఉంటుందని చెప్పాను. చూడండి ఇక్కడ సంఖ్య అనేటువంటి ఈజీ కనిపిస్తుంది మనకి రైట్. ఒక్క నిమిషం, సంఖ్య అనేటువంటి ఈజీ కనిపిస్తుంది రైట్. సో ఈ సంఖ్య ఇక్కడ ఎక్కడ ఉంది మనకి ఫస్ట్లో ఉంది రైట్. మరి ఆప్షన్ ఏలో సంఖ్యావాచక్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది సంఖ్యావాచక్ విశేషణ్. ఏంది దో వ్యక్తి హే. ఇప్పుడు చూడండి దో వ్యక్తి హే. మరి దో వ్యక్తి హే ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యక్తి అనేటువంటిది సంజ్ఞ అని చెప్పుకున్నాం. అంటే ఇది సంజ్ఞ అంటే ఏం చెప్పుకున్నాం మనం విశేష్య రైట్, విశేష్య. మరి ఇలా గుర్తుపెట్టుకోవాలి మీరు. మరి ఈ విశేష యొక్క విశేషం తెలిపేటువంటిది ఇక్కడ ఏముంది 2 అని చెప్పేసి సంఖ్య అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ ఏంది నిశ్చితమైనటువంటి నెంబర్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఎంత 2 అని చెప్పేసి రైట్. సో ఇదేమవుతుంది మనకి విశేషణ అవుతుంది రైట్. మరి ఇప్పుడు ఇంకోటి చూద్దాం. అనిశ్చిత ఉంది కదా. మరి అనిశ్చితి ఏం ఇస్తారు అన్నట్లయితే ఇక్కడ కుచ్ వ్యక్తి హే
हैं कुछ व्यक्ति हैं ఇక్కడ వ్యక్తి కుచ్ అనేటువంటిది ఇనాపరేటివ్గా ఉంది, పక్కాగా లేదు, ఇద్దరా ముగ్గురా నలుగురా తెలియదు. కుచ్ అంటే కొన్ని, కొంత, కొంతమంది అని చెప్పి మనం చెప్పుకున్నాం నెక్స్ట్ క్లాస్లో, రైట్. సో మరి ఇది దేంట్లో వస్తుందో మీరు కింద కామెంట్ చేసి ఏ సర్వనామంలో వస్తుందో మీరు కామెంట్ చేసేయండి, రైట్. సో ఇలాగ మనకు చేస్తున్నట్లయితే ఈజీగా మనం క్వశ్చన్లోనే సగం ఆన్సర్ అనేది మనకు దొరికిపోతుంది. కానీ కొంత అర్థం చేసినట్లయితే కనుక మనం ఈజీ చేసేది. 7వ ప్రశ్న చూడండి. जो शब्द अपने विशेषणों की निश्चित या अनिश्चित मात्रा का बोध कराए तो उन्हें क्या कहते हैं? వాటిని ఏమంటారు? సేమ్ ఇప్పుడు ఏవైతే సంజ్ఞా సర్వనామాల యొక్క ఖచ్చితత్వమైన లేదా మరి ఇన్అప్రోప్రియేట్గా ఏదైతే ఆ యొక్క క్వాంటిటీ, మాత్ర అంటే ఇక్కడ క్వాంటిటీ అంటే గుర్తుపెట్టుకోండి, క్వాంటిటీ మోతాదు అంటాం కదా. సో మోతాదు తెలియజేస్తుందో సో అది మనకు ఏమవుతుందంటే ఇది అడుగుతున్నారు. గుణవాచక, సంఖ్యావాచక, సార్వనామిక మరి పరిమాణవాచక. సో పరిమాణము మోతాదు అందిస్తున్నట్లయితే మనకు పరిమాణంకు రిలేటెడ్ అవుతుంది కాబట్టి తెలుగులో. సో మరి ఏమవుతుంది మనకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, రైట్. ఈ ప్రశ్నకి మనకు పరిమాణవాచక అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. మాత్రం ఇప్పుడు ఎలా సార్ అన్నట్లయితే మరి నాకు 2 లీటర్లు పాలు కావాలి, పొద్దునైతే మనకు 2 లీటర్లు పాలు కావాలని చెప్పేసి అంటున్నాం. సో 2 లీటర్ దూద్ చాహియే అన్నాను అనుకోండి. 2 లీటర్ దూద్ అనేటువంటిది ఇక్కడ సంజ్ఞ, రైట్. సో దూద్ చాహియే. సో ఇందులో ఏంటిది, ఇది 2 లీటర్లు. మరి ఇప్పుడు 2 మీటర్ కపడా చాహియే, 2 మీటర్ కపడా చాహియే అనేటువంటిది ఇక్కడ చూస్తున్నట్లయితే ఇందులో 2 మీటర్ అన్నమాట ఖచ్చితంగా. మళ్ళీ ఇక్కడ థోడా చావల్ చాహియే అని అనుకో, నాకు కొంచెం అన్నం కావాలి, థోడా చావల్ చాహియే, కొంచెం అన్నం కావాలి, ఎంత అనేది చెప్పలేదు. సో అది 50 గ్రాముల, 100 గ్రాముల, 150 గ్రాములు అనేది ఖచ్చితంగా చెప్పలేదు. సో మరి ఏమంటాం, మళ్ళీ షాప్కి వెళ్ళినప్పుడు ముజే ఆధా కిలో చావల్ చాహియే, ఇది ఇంట్లో ఖచ్చితత్వం ఉంది. ఇలా మనం చేసుకున్నట్లయితే ఈజీగా మనం చేసేసుకోవచ్చు అండి. సో మాత్రను బట్టి మనం పరిమాణం అన్నాం, పరిమాణము మోతాదు అన్నాం. సో మనకి హిందీలో చూసుకున్నట్లయితే పరిమాణ వాచక అని చెప్పేసి వస్తుందండి, రైట్. ఇలా మనం క్వశ్చన్స్ అనేటువంటి సాల్వ్ చేస్తూ ఉండాలి. 8వ ప్రశ్న చూడండి. నిమ్న में से कौन सा शब्द विशेषण नहीं है? ఈ కింద ఇచ్చినటువంటి పదాల్లో ఏది విశేషణం కాదు అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, కుటిల్త, జటిల్త, కౌటిల్య, కురూప్త. సో ఏమైతే అంటే కొన్ని సంజ్ఞలు ఉంటాయి కదా, ఆ సంజ్ఞలని ప్రత్యయ జోడించి మనం ఇంతకుముందు టాపిక్ చెప్పుకున్నాం, ప్రత్యయ ఆల్రెడీ టాపిక్ చెప్పుకున్నాం. ఎవరైతే చూడలేదో కింద మీకు ప్లేలిస్ట్ లింక్ అయితే ఉంది, అక్కడ నుంచి మీరు చూసేయచ్చండి. సో ఆ టాపిక్లో మనం అక్కడ మాట్లాడుకున్నాం కదా. సో కొన్ని సంజ్ఞా పదాలని మనం ప్రత్యయ జోడిస్తే అవి విశేషణాలుగా మారుతాయి అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏమన్నాడు చూడండి, చాలా కేర్ఫుల్గా నహి అన్నాడు. నహి అంటే కాదిది, నహి అంటే కానిది, కాదు, రైట్. ఇలాంటివన్నీ కూడా వస్తాయి. మనం చాలా కేర్ఫుల్గా క్వశ్చన్ ఆన్సర్ ఒక్కసారి మొత్తంగా చదివినప్పుడే అది మనం చేయగలము. అయితే మరి ఇక్కడ కుటిల్తలో తా అనేటువంటిది ప్రత్యయం ఉంది, నెక్స్ట్ జటిల్తలో మరి తా అనేటువంటిది ప్రత్యయం ఉంది. ఎలా అంటున్నారు సార్ మీరు అన్నట్లయితే చూడండి, మూల పదాన్ని విడదీస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చేదే అది. సో కుటిల్ ప్లస్ తా, అలాగే జటిల్ ప్లస్ తా, అలాగే కౌటిల్యం మీకు ఏమీ రావట్లేదు. మరి కురూపు ప్లస్ తా అంటే సుందరం లేనటువంటిది అన్నటువంటిది, అంటే బాగలేనట్టుగా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే కౌటిల్యులు ఎటువంటి ఏమీ కనిపించలేదు కాబట్టి మన యొక్క ప్రశ్నకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఉంది. సో దీంట్లో ఏమైనా రట్టా కొట్టేది ఏమైనా ఉందా అండి? సో దీంట్లో ఏమైనా బైహార్ట్ చేసేది ఏమైనా ఉందా? ఎటువంటి బైహార్ట్ లేదు, ఏం లేదు. సో ఈజీగా మనకు అర్థం అవ్వాలి, అంతే. అర్థం అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకని నేను ఇక్కడ ఈ వీడియోలలో మీకు ఏ పదాలు మీకు అర్థం కావో అనిపిస్తున్నాయో నేను ఆ పదాలకి ఇక్కడ మీనింగ్ చెప్తాను. మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే, ఇంకా ఏమైనా డౌట్ ఉంది, మీరు తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు నేను రిప్లై ఇస్తాను. అప్పుడే కదా ఈ క్లాస్ ఇంట్రక్షన్ అవుతుంది, మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది. సో ఇంకా మీరు ఈజీగా నేర్చుకోవాలండి. సో మీకు ఇంట్రెస్ట్ అనేటువంటిది కలుగుతుంది, రైట్. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ 9వ ప్రశ్న. నిమ్న में से कौन सा युग्म विशेषण नहीं है? చూడండి, కింద యుగ్మ అంటే 2 జత కదా కలిసి ఉన్న పదాలని యుగ్మ అంటారు. మరి ఏది విశేషం కానిటువంటివి అని చెప్పి అడుగుతున్నారు. చోటా బడా, చిన్నది పెద్దది. చిన్నది పెద్దది అంటే అందులో విశేషణం ఉంది. చోటా బాలక్ హే, బడా పేడ్ హే కదా, అలాగా పెద్ద చెట్టు చిన్న పిల్లవాడు అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ హరా పీలా, ఇంతకుముందే మనం డెఫినేషన్ చెప్పుకున్నాం. రంగుగా బోధకరాయే ఉస్సే హమ్ క్యా कहते हैं? గుణవాచక విశేషణం చెప్పుకున్నాం. మరి 1 2 సంఖ్యావాచక విశేషణలో వస్తుంది. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే రామ్ లక్ష్మణ్ అనేటువంటిది ఇక్కడ ఏది రావట్లేదు, దేంట్లో కూడా రావట్లేదు. కాబట్టి మన యొక్క ప్రశ్నకి సరైన ఆన్సర్ ఏమనుకుంటున్నా అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కానిటువంటిది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, నహి అంటే కానటువంటిది, రైట్. నెక్స్ట్ మరి ఇవాళ చివరి ప్రశ్న చూసేయండి. 10వ ప్రశ్న. కౌన్సా వికారీ హే అని చెప్పి నిన్నటి మనం వీడియోలో క్లాస్లో ఏం చెప్పుకున్నాం, వికారీ అవికారీ అని చెప్పేసి అనుకున్నాం, రైట్. మరి అది ఏంటంటే మరి ప్రయోగ్ కే ఆధార్ పర్ మరి
శబ్దకే భేద్ ఎన్ని అన్నట్లయితే మనం 2 అని చెప్పుకున్నాము. సో ఆ రెండిట్లో ఏంటంటే వికారి అవికారి అని చెప్పుకున్నాం, రైట్. సో మరి వికారి చూసుకున్నట్లయితే దాంట్లో మార్పు చెందుతుంది, అవికారి అంటే దాంట్లో మార్పు చెందినటువంటిది. ఇక్కడ వికారి హే అంటున్నాడు చూడండి, సముచ్చయ బోధకు, సంబంధ బోధకు, మరి విస్మయాది బోధకు, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే అవికారి శబ్ద అవుతాయి, రైట్. మరి విశేషణము అనేటువంటిది ఏమవుతుందంటే మరి పరిస్థితులను కాలు, వచనం, లింగ్, కారక్ కే ఆధార్ సే అంటే వాటిని ఉపయోగించినప్పుడు ఇవి మార్పు చెందుతాయి. కాబట్టి మనకు సి అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ అవుతుందండి, రైట్. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ రైట్ అండి. సో ఇప్పటిదాకా మనం 10 ప్రశ్నలు అయితే చేస్తాం. సో మీకు ఎలా అనిపించింది, ఈజీ, హార్డ్, మోడరేట్, ఇంకా మీకు ఇంకా ఎలాగ కావాలన్నట్లయితే మీ యొక్క సజెషన్స్ కానివ్వండి, మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఈ వీడియోపై ఇవ్వండి. అలాగే ఇచ్చినట్లయితే రేపటి క్లాస్లో అవన్నీ కూడా అనుసరించి మీకు ఇంకా మంచి క్లాస్ అందించే ప్రయత్నం చేస్తానండి. మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. మరి ఇంకా ఇప్పుడు ఎవరైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కడితే మనకి ఆల్ అని నొక్కినట్లయితే నేను చేసే ప్రతి కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే ఈ సిరీస్ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా కంటిన్యూస్గా నడుస్తుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం తప్పకుండా 10 గంటలకు ఈ క్లాస్ అయితే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా హాజరవుతారని ఆశిస్తున్నాను. ఇక్కడ నుంచి మీరు కొంత నాలెడ్జ్ని గెయిన్ చేస్తారని ఆశిస్తూ సో పేరునైతే అందరికీ ఒకసారి ఇప్పుడు దాకా ఎంతో ఓపికగా ప్రతి ప్రశ్నకి అయితే మీరు చూసి గ్రహించినందుకు, అలాగే ఆన్సర్లు ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలండి. మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం. అందాక మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ధన్యవాదాలు. జై హింద్.